యేసు ప్రభు యొక్క ఘనమైన నామములో కూడి వచ్చిన సేవకులకి శుభాలు. ఈ నూతన సంవత్సరంలో 2004 సంవత్సరంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. प्रभु यीशु मसीह के नाम में जो सेवक लोग जो सब लोग आए हैं, इस नया साल के मुबारक के साथ आपको शुभकामना देता हूँ. నా పేరు పాత పేరు వచ్చి మీకు తెలుసు, నారాయణ నా పేరు. मेरा पुराना नाम आप लोगों को मालूम है, वो नारायण है. యేసు ప్రభు నమ్ముకున్నాక నా జీవితంలో పెనుమార్పు రావడం వల్ల సామ్యులుగా దైవ సేవకులు నాకు పేరు పెట్టడం జరిగింది. प्रभु यीशु मसीह को ग्रहण करने के बाद बहुत सारे बदलावट मेरे जीवन में आए हैं और सेवक लोग ने मुझे साम्यल नाम दिया गया है. అయితే నాకు ఒక భారం కలిగింది. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నా బంధువులు, రక్త సంబంధికులు, నా స్నేహితులు, మరి నా గ్రామ ప్రజలు యేసు ప్రభు నమ్మాలని ఒక ఆలోచన నాకు కలిగింది. मेरे अंदर ऐसा विचार आया है, जैसे मैंने प्रभु को ग्रहण किया उसी प्रकार मेरे परिवार लोग, मेरे रिश्ते लोग और मेरे गांव के लोग भी प्रभु को जानना है. అయితే దేవుని మహాదయ వల్ల అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేయడం వల్ల అన్నోళ్ళతో కలిసి దైవ సేవకులతో కలిసి సేవ చేయడం వల్ల మరి నా బంధువులైతేమి, రక్త సంబంధికులైతేమి, నా స్నేహితులైతేమి, మరి మా గ్రామ ప్రజలు కూడా అనేక మంది ప్రభుని అంగీకరించారు. प्रभु के अनुग्रह से जैसे सेवक लोगों के साथ जो सेवकाई के उसके चलते मेरे परिवार लोग और मेरे गांव के लोग और मेरे दोस्तों में से भी बहुत लोग प्रभु को ग्रहण किया है. దేవుని మహాదయ వల్ల మా సొంత గ్రామంలో హెబ్రోను ప్రార్థనా మందిరము దైవ సేవకుల చేత అక్కడ స్థాపించబడింది. రెండవది వచ్చి చెల్లకూరు అనే విలేజ్లో అక్కడ కూడా దైవ సేవకుల చేత మందిరము ఏర్పాటు చేయడము జరిగింది. मेरा गांव में भी हेब्रोन सीएनपेटा में भी हेब्रोन फेलोशिप शुरू हुआ है और चन्नब्रोलू में भी और एक फेलोशिप शुरू हुआ है. అలా ఈ సేవా జీవితంలో నేను కొనసాగాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా దాదాపు 18 సంవత్సరాలు 18 years నేను అన్నోడితో కలిసి సేవలో కొనసాగే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. इसी प्रकार 18 साल सेवक लोगों के साथ मैं रहने के लिए प्रभु ने अनुग्रह दिया. ఈ మధ్య నాకు కొంత ఇబ్బంది జరిగింది, అనారోగ్యత కలిగింది. फिलहाल मेरे अंदर अस्वस्थता आया है. అయితే నేను హాస్పిటల్కి నెల్లూరులో అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నెల్లూరు में अपोलो हॉस्पिटल में मैं गया था. అక్కడ నాకు టెస్ట్లు అన్నీ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఐ స్కానింగు, నార్మ్స్ ఇవన్నీ కూడా టెస్ట్లు వాళ్ళు చేసి మీకు వెంటనే ఆపరేషన్ చేయాల్సింది అని చెప్పడము జరిగింది. बहुत सारे टेस्ट किया है, एमआरआई स्कैन भी किया है. तुरंत उसने कहा आप लोग को सर्जरी करना पड़ेगा. అయితే ఆ సర్జరీ డాక్టర్ నాకు కొంత హేళనగా ఆయన చెప్పడం జరిగింది. నన్ను చూసి నా పాత పేరు నారాయణ కాబట్టి ఆయన చేతులు ఇలా చూపించి నారాయణ నారాయణ అన్నట్టుగా నన్ను కొద్దిగా హేళన చేసినట్టుగా నేను గమనించాను. जो सर्जन है, डॉक्टर है, वो उसने मुझे देखकर मेरा नाम तो नारायण है ना, और उसी प्रकार थोड़ा मजा उड़ाने जैसा वो बोलने लगा, नारायण नारायण ऐसा. అలాంటి పరిస్థితిలో నేను దేవుని వైపు చూశాను. ప్రభా, उसी परिस्थिति में मैंने प्रभु के ओर देखे थे. నువ్వు గొప్ప దేవుడివి, సామర్థ్యం కలిగిన దేవుడువు, శక్తి కలిగిన దేవుడు. ప్రభా, డాక్టర్ అయితే కొద్దిగా ఆయన ఎదురు ఆయన చెప్పాడు, కానీ నా పక్షంగా మీరు ఉంటుందా, నాకు సహాయం చేసే దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నానని చెప్పి నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. मन में मैंने प्रार्थना किया, प्रभु तू सर्वशक्तिमान परमेश्वर है, तू सामर्थ्य परमेश्वर है. डॉक्टर लोग तो ऐसा कहते हैं, फिर भी मैं तुझ पर भरोसा रखता हूँ, तू मेरे साथ है. इसी प्रकार मैं मन में ही प्रार्थना किया, सोचा. నెక్స్ట్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కాబట్టి దైవ సేవకులు సూరిబాబు అన్న, డానియల్ అన్న నేను కలిసి మరి సిఎంస్కి హాస్పిటల్కి వేలూరు వెళ్ళడము జరిగింది. दूसरा कंसल्टेशन, दूसरा ओपिनियन भी लेने के लिए
मैं और सूरबा भैया को और लेकर हम सीएमसी हॉस्पिटल में कंसल्टेशन के लिए गए थे। కొంతకాలము ఆ విధంగా దాదాపు 6 నెలలు హాస్పిటల్కి వెళ్ళడము జరిగింది. लगभग 6 महीना उसी प्रकार हॉस्पिटल घूमे थे। నా స్థితి ఎట్లా ఉందంటే ఈ కాళ్ళు చేతులు భయంకరమైన మంటలు సూదులతో గుచ్చినట్లుగా ఉంటున్నాయి. నేను నడిస్తే ముళ్ళ మీద నడిచినట్టుగా ఉంది. నైట్లో నాకు నిద్ర వచ్చేది కాదు. చాలా ఇబ్బంది పడేవాడిని. मेरा हालत ऐसा है कि जो नेल से जो कांटी लगाने से कैसे रहेगा उसी प्रकार मेरे हाथों में दर्द मुझे आते थे और मुझे नींद भी नहीं आ रहा था। అయితే డాక్టర్లు వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు నడుస్తున్నావు కదా ఆపరేషన్ అంత అవసరమా అన్నట్టుగా వాళ్ళు నాతో చెప్తూ వచ్చారు వాళ్ళు. डॉक्टर लोग ने कह रहा था कि आप तो चलते हैं फिर आपको क्या सर्जरी ज़रूरत है क्या, ऐसा पूछने लगा। అయితే ఇట్లా కొన్ని నెలలు 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. 6 महीने के बाद दोबारा फिर एमआरआई स्कैन उन लोगों ने करवाया। తీసిన తర్వాత వాళ్ళు నిర్ణయానికి వచ్చారు ఆపరేషన్ కంపల్సరీగా చేయాల్సి ఉంది అని చెప్పారు వాళ్ళు. तब उसने ऐसा निर्णय में आया है कि वो ऑपरेशन ज़रूर करना ही पड़ेगा। అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వయసు ఉంది, పెద్ద ఆపరేషన్ ఇది, కష్టమవుతుంది, ఈయనకి సర్జరీ లేకుండా ఫిజియోథెరపీ సపోర్ట్ చేస్తే బాగుంటుందేమో అని పెద్ద డాక్టర్ చెప్పడం జరిగింది. वो तो उम्र ज़्यादा है और सर्जरी भी बड़ा है। सर्जरी बिना वो फिजियोथेरेपी के साथ इसको ठीक करने से अच्छा है, ऐसा भी सोचने लगा। అయితే ప్రియులారా సంఘాలన్నీ నా కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. सारे कलीसिया मेरे लिए प्रार्थना करते आया। మేము విసిగిపోయాము, ఇక లాభం లేదు, ఆపరేషన్ అవ్వడం లేదు, ఇంటికి వెళ్ళిపోతే పోద్ది, బ్రతికిన దినాలు దేవుని కోసం నేను బ్రతికి నేను చనిపోతే ఇబ్బంది లేదు అన్నట్టుగా నా మనసులో నేను తలంచాను. मैं तो बहुत थक गया। मैंने सोचने लगा सर्जरी नहीं, ऐसे घर जाएंगे आराम करेंगे, ऐसे मैंने सोचने लगा। అలాంటి పరిస్థితుల్లో నాకు ఫోన్ వచ్చింది ఇంటికి సిఎంసి నుంచి. उसी हालत में सीएमसी हॉस्पिटल से मुझे फ़ोन आया। నీకు ఆపరేషన్ ఉంది, మీరు వచ్చి అడ్మిట్ అవ్వండి అని చెప్పారు వాళ్ళు. वो लोग कहने लगा तुझे ऑपरेशन है, आप आके एडमिट हो जाइए। వెళ్ళాము. ఆపరేషన్కి మమ్మల్ని వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు. हम लोग गए थे और मुझे एडमिट किया गया है। అడ్మిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో మాట డాక్టర్స్ వచ్చి చెప్పడం జరిగింది. एडमिशन होने के बाद डॉक्टर्स ने और एक बात बोलने लगा। ఆపరేషన్ అయితే అవుతుంది కానీ మీకు మాట ఇబ్బంది అవుతుంది, చేంజ్ అవుతుంది, మీ గొంతు చేంజ్ అయిపోద్ది, నెక్స్ట్ ముక్కుల్లో నుంచి మీకు కొంతకాలము ఆహారం అందించాల్సి ఉంది, అదేవిధంగా కొంతకాలం మళ్ళీ మీరు వెంటిలేషన్ కింద ఉండాల్సి వస్తుంది అని చెప్పారు. ऑपरेशन के बाद आपकी आवाज़ बदल जाएगा और आपको नाक से खाना खिलाना पड़ेगा और कुछ समय तक वेंटिलेटर में रहना पड़ेगा, ऐसे स्थिति होगा। అయితే నేను చెప్పాను మా మిస్సెస్తో, మా కుమారుడు సత్యతో చెప్పాను, నైనా వద్దు, ఇవన్నీ నాకు కష్టంగా ఉంది, నేను ఎంతకాలం ఉంటానో నేను జీవిస్తాను, నన్ను బట్టి కుటుంబం అంత ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోదామని నేను చెప్పడం జరిగింది. मैंने मेरे पत्नी से और मेरे बेटे से कहने लगा ये सब ज़रूरत नहीं, ये मुझे नहीं हो पाएगा, चले जाएंगे घर, जितने काल हम जिएंगे उतना काल मैं जीऊँगा। అయితే సాయంకాలం డాక్టర్లు వచ్చి మీకు రేపు ఉదయం ఆపరేషన్ 6:30 అంతా నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. तब डॉक्टर्स आके कहने लगा सुबह 6:30 बजे तुझे ऑपरेशन है, तू तैयार रहना। అయితే దైవ సేవకులు ప్రసాద్ అన్న మమ్మల్ని ప్రతిదినం మాకు ఫోన్ చేసి బలపరిచి ప్రార్థన చేస్తూ వచ్చారు. सेवक प्रसाद अंकल ने हर दिन मुझे फ़ोन करके मुझे तसल्ली देते आया। ఆ ఉదయం 6:30కి నేను సిద్ధపడ్డాను ఆపరేషన్ కోసము. उस दिन 6:30 बजे सुबह मैं ऑपरेशन के लिए तैयार रहा। 6:30కి నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను. 6:30 बजे ऑपरेशन थिएटर के पास मैं पहुंचा। మధ్యాహ్నం 2:30కి బయటకు రావడం జరిగింది. दोपहर में 2:30 बजे बाहर आया। పిల్లరా డాక్టర్స్ నన్ను పిలిచారు, గట్టిగా తట్టి నన్ను పిలిచారు. डॉक्टर लोग ने दबा के मुझे बुलाया। తర్వాత నాకు మైక్లో ఉన్నాను కాబట్టి ఎక్కడో నేను వాళ్ళతో పలుకుతూ ఉన్నాను. क्योंकि जो मैं तो होश में नहीं था, पूरा होश में नहीं था,
मैं थोड़ा थोड़ा महसूस होने लगा। అయ్యా మీరు మాట్లాడాలి, మాట్లాడండి గట్టిగా అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. अ, वो लोग ने कहने लगा जोर से बात कीजिए, ऐसे बोल बोल रहा था। ఫస్ట్ టైము నేను ఎక్కడో ఆ, ఆ, చిన్నగా నేను మాట్లాడాను వాళ్ళతో. बहुत धीमी आवाज़ से मैंने पहले बात किया। అయితే అలా కాదు, మీరు గట్టిగా గట్టిగా చెప్పాలి అని చెప్పేసి అన్నారు. ऐसा नहीं है, बहुत जोर से आप बोलिए, ऐसे बोलने लगा। అప్పుడు నేను గట్టిగా హలో అని గట్టిగా అరవడం జరిగింది. तब मैं बहुत जोर से आवाज़ से मैं चिल्लाने लगा। వెంటనే డాక్టర్స్ ఆపరేషన్ సక్సెస్. तब डॉक्टर ने बोला ऑपरेशन सक्सेस है। పిల్లరా, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన సామర్థ్యంతో డాక్టర్స్ నాకు ఆపరేషన్ చేయడం జరిగింది. जो सामर्थ्य परमेश्वर ने दिया है उसी सामर्थ्य से डॉक्टर लोग ने मुझे ऑपरेशन किया है। ఎందుకంటే ప్రతి దినం నా కోసం నాయుడుపేట సంఘంలో నా కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. బ్రాంచీలన్నీ కూడా నా కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. क्योंकि हर दिन नाइटपेटा कलिसिया में और ब्रांचेस कलिसिया में भी हर दिन मेरे लिए प्रार्थना किया है। ఈ ప్రార్థనలన్నీ కూడా నా నెత్తి మీదకి వచ్చాయి. ये सारे प्रार्थना मेरे सिर पर आया है। పిల్లరా, వెంటిలేటర్ ఎట్టబోయిందో నాకు తెలియదు. మాట, ఒరిజినల్ మాట నాకు రావడం జరిగింది. మొక్కల్లో నుంచి ఆహారం ఇవ్వాలని కూడా ఈ 3 విషయాల్లో దేవుడు అద్భుతంగా నా పక్షంగా ఉండి సంఘాలన్నీ చేసిన ప్రార్థనలు అంగీకరించి ఈరోజు సజీవుడిగా మీ మధ్యలో నేను ఒక వ్యక్తిగా నిలబడ్డాను. जो डॉक्टर लोग ने कहा नाक से खाना खिलाया ना पड़ेगा, वेंटिलेटर में रहना पड़ेगा, आवाज़ बदल जाएगा, ये सारे चीज़ पर कोई भी परमेश्वर अनुमति नहीं किया। और आप लोगों के साथ मैं अभी स्वस्थ होके रहने के लिए प्रभु ने सहायता किया। దేవుడు ఈ విధంగా నా జీవితంలో అద్భుతం చేశాడు. అదేవిధంగా సేవ విషయంలో నేను చాలా ఇబ్బందితో ఉన్నాను. ఎందుకంటే లోటు అనేది ఉంది అని నేను సూర్యభవన్కి నేను ఫోన్ చేసినప్పుడు అన్న ఇక్కడి నుంచి మరి కొంతమంది అన్నోళ్ళని బ్రాంచెస్కి పంపడం జరిగింది. मेरे सेवकाई में भी बहुत सारे थकावट को मैंने महसूस किया और सुरबा भैया ने भी मदद किया। यहाँ से कुछ लोगों को सेवा के लिए वहाँ भेजते आया है। ఈరోజు నేను ఒక సాక్షిగా మా మధ్యలో నిలబడ్డాను.